పగబడితే వెంటాడి వేటాడి కాటు వేస్తుందని మనం చాలా మూవీస్లో చూస్తుంటాం. ఇలాంటి సీనే ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలో జరిగింది. సిరాతు తహసీల్ ప్రాంతంలోని బైన్సా హాపర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల రియా మౌర్య అనే బాలికను ఒక పాము నెలలో 5 సార్లు కాటు వేసింది. ఈ ఘటనపై రియా తండ్రి రాజేంద్ర మౌర్య మాట్లాడుతూ 2025 జూలై 22న పొలానికి వెళ్తుండగా తన కుమార్తెను మొదటిసారి పాము కరిచిందని చెప్పాడు. వెంటనే స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపాడు. అయితే ఆమె కోలుకొని కొన్ని నెలలు కూడా కాకముందే ఆగస్టు 13న మరోసారి రియాను పాము కరిచినట్లు ఆయన చెప్పారు. అప్పుడు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆమెను ప్రయాగ్రాజ్కు రిఫర్ చేశారు. కానీ తాము స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో రియాకు చికిత్స ఇప్పించినట్లు తెలిపాడు. అంతా బాగానే ఉంది అనే క్రమంలో మరోసారి మృత్యువు రియాను వెంటాడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆగస్టు 27 నుంచి ఆగస్టు 30వ తేదీ మధ్యలో మరోసారి 4 సార్లు రియాపై పాము దాడి చేసినట్లు ఆయన తెలిపారు. స్నానం చేస్తున్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు ఇలా మొత్తం 4 సార్లు రియాను పాము కాటి వేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇలా వెంటనే తన కూతురు పాము కాటుకు గురి కావడంతో తను పొదుపు చేసిన డబ్బు మొత్తం ఆమె వైద్యానికే సరిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పదే ఇలా జరగడంతో అనుమానం వచ్చిన అతను భూత వైద్యుడిని కూడా ఆశ్రయించినట్లు తెలిపాడు. ఇదే ఘటనపై బాధితురాలు రియా మాట్లాడుతూ తనను కరిచిన పాము చాలా పెద్దగా ముదురు నలుపు రంగులో ఉన్నట్లు ఆమె తెలిపింది. అలాగే దానిపై ఆకుపచ్చ చారలు కూడా ఉన్నాయని తెలిపింది. ఆ పాము కాటు వేసిన గంట తర్వాత తాను స్పృహ కోల్పోయేదని, తాను లేచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ పైనో లేదా భూత వైద్యం చేసే వారి దగ్గర ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా బాలికపై పదే పాము దాడి చేస్తుందనే విషయం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక జనాలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా వారు ఆ పామును పట్టుకోవడం లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.